హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి సంగతి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అడవిలో ఒక గాడిదకు పులికి వాదన పడింది. ఆ వాదన ఏంటంటే, గాడిద పచ్చని గడ్డిని చూపించి ఇది బ్లూ కలర్లో ఉంది, నీలం రంగులో ఉంది అంటది. పులి లేదు లేదు, అది గ్రీన్ కలర్లో ఉంది, పచ్చ కలర్లో ఉంది అని అంటది. నీకే సరిగ్గా కనబడడం లేదు, అది బ్లూ కలర్లో ఉంది, నీలం రంగులో ఉంది అని అంటది. ఏం చేయాలో తెలియక పులికి బాధతో, అలా ఎలా అంటావు గాడిద? గడ్డి పచ్చ కలర్లో కదా ఉన్నది, బ్లూ కలర్లో ఉందని ఎలా అంటావు? సరిగ్గా చూడు అని అంటుంది. లేదు లేదు, నీ కళ్ళే సరిగ్గా కనపడడం లేదు, బ్లూ కలర్లోనే ఉంది, ఇది నీలం రంగులోనే ఉంది అని వాదిస్తూ ఈ రెండింటి మధ్య వాదన కాస్త పెరిగిపోయి ఈ పంచాయతీ కాస్త అడవిలో ఉన్నటువంటి అడవికి రాజైనటువంటి సింహం దగ్గరకు ఈ పంచాయతీ తీసుకెళ్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత గాడిద గడ్డిని చూపించి, రాజా ఈ గడ్డి బ్లూ కలర్లోనే ఉంది కదా అంటుంది. అప్పుడు పులి, చూడండి మహారాజా, పచ్చగడ్డిని చూపించి ఇది బ్లూ కలర్లో ఉంది అని అంటుంది, మీరే న్యాయం తీర్చండి అని పులి అంటుంది. సింహం పులిని తిడుతూ, గాడి చెప్పిందే కరెక్టు, గడ్డి నీలం రంగులోనే ఉంది, అందుకు తప్పుడు వాదన చేసినందుకు పులికి పనిష్మెంట్గా శిక్ష విధిస్తున్నాను అని అంటుంది. ఇక గాడిద ఆనందం పట్టలేక ఎగురుకుంటూ గ్రాస్ ఈజ్ బ్లూ, గ్రాస్ ఈజ్ బ్లూ, గడ్డి బ్లూ కలర్లో ఉంది, గడ్డి బ్లూ కలర్లో ఉంది అంటూ ఎగురుకుంటూ అడవిలో ఉన్నటువంటి జంతువుల దగ్గరికి చెప్పడానికి వెళ్ళిపోతుంది. పులి అక్కడే నిలబడి, మృగరాజా, ఇక్కడ న్యాయం గాడిద కంటే తెలియదు, మీకు తెలుసు కదా, గడ్డి బ్లూ కలర్లో ఉండటం ఏంటి, మరలా నాకు పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి అంది. పులి, గడ్డి ఏ కలర్లో ఉందని నేను నీకు శిక్ష విధించలేదు, గాడిదతో అనవసరంగా వాదన పెట్టుకున్నందుకు, ఆ పంచాయతీని మరలా నా దగ్గర తీసుకొచ్చి నా సమయాన్ని వృధా చేసినందుకు నీకు పనిష్మెంట్ ఇచ్చాను అంటుంది. ఒక తెలివైన పులి ఒక తెలివి తక్కువ గాడిదతో వాదన పెట్టుకున్నందుకు నీకు పనిష్మెంట్ ఇచ్చాను అంటుంది. ఈ కథ వలన మనకు నేర్పించే నీతి ఏంటని మనం ఆలోచిస్తే, మన యొక్క జీవితంలో, మన యొక్క పరిసర ప్రాంతాల్లో, మన ఇంట్లో వారితో, మనం చేస్తున్నటువంటి సహ ఉద్యోగస్తులతో, మన తోటి ఫ్రెండ్స్తో అనేక వాదనలు పెట్టుకుంటూ ఉంటాం. నిరంతరం వాదించడం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇంతకీ ఎవరితో వాదిస్తామనంటే అహంకారంతో, నాదే రైటు, నాదే కరెక్టు, నేను చెప్పిందే నిజం అనేటువంటి వారితో మనం వాదిస్తూ ఉంటాం. అయితే ఇలాంటి వారితో వాదన పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వాదించడానికి కూడా సమఉజ్జీలు కావాలి, వాదనకు కూడా సమఉజ్జీలు ఉండాలి. వాదించేవారు అర్థం చేసుకునే వారితో వాదించాలి, ఒకవేళ తప్పు ఉంటే సరి చేసుకునే వారితో వాదించాలి. నాదే రైటు, నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పిందే నిజం అనేటువంటి వారితో వాదించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అంత మాత్రమే కాదు, అలా వాదించడం వల్ల మన సమయం వృధా అవుతుంది. దాని వలన మనలో తెలియని కోపం, అసహనానికి గురైపోతూ ఉంటాం. దాని వలన మానసికమైన ఒత్తిడికి గురై అనారోగ్యానికి గురవుతాం. ఈ యొక్క కథలో లాగానే చాలామంది వాదనలు పెట్టుకుని వారి యొక్క సమయాన్ని వృధా చేసుకుని చాలా ఒత్తిడికి గురైపోయి అనారోగ్యానికి గురవుతుంటారు. ఆ వాదన వలన మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, అరుపులు కేకలు తప్ప. వాదన పెట్టుకునే ముందు ఒకవేళ నీ యొక్క వర్షన్ రైట్ అయినప్పటికీ కూడా అజ్ఞానంతో, అహంకారంతో, ఆధిపత్యం కోసం అడ్డగోలుగా వాదించే వాడితో వాదించే కంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. అందుకే లోకంలో సామెత ఉండదు కదా, మూర్ఖుడితో ఒకవేళ పని పడితే మౌనంగా ఉండటమే మంచిది అంటాడు. అందుకే మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో, మన ఇంట్లోనే కావచ్చు, లేదంటే మన ఉద్యోగం చేసే చోట కావచ్చు, చుట్టూ చాలామంది అహంకారంతో, యుగో అనేటువంటి అహంతో చాలామంది ఉంటారు. వారికి మనం చెప్పేది అర్థమవుతున్నా వారికి అహం అడ్డు రావడం వలన వాడు దాన్ని ఒప్పుకోడు. ఎందుకంటే అహం అడ్డొస్తుంది. అందుకే ప్రపంచంలో అత్యంత భయంకరమైనటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే అది అహంకారం. నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పేదే రైటు, నేను చెప్పిందే నిజం అనేటటువంటి అహంతో ఉన్నటువంటి వాడిని, మనిషిని నిలువెల్లా దహించి వేస్తుంది. కాబట్టి ఎదుటివారితో వాదించేటప్పుడు ఇతను నాకు సమఉజ్జీనా, నేను చెప్పేది అర్థం చేసుకుంటాడా లేదా అని ఆలోచించి వాడితో వాదనకు దిగాలి. ఒకవేళ వాడు ఒప్పుకున్నటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతుంది అనుకుంటే కనుక అక్కడి నుంచి నీదే రైటు అని చెప్పి తప్పుకోవడం మంచిది. ఏమవుతుంది, అలా చెప్పినంత మాత్రాన వాడేమీ గొప్పవాడైపోడు.
మనం వివరంగా చెప్పి అర్థవంతంగా వివరించిన అర్థం చేసుకున్న వాడికి మన సమయం వృధా అవుతుంది తప్ప ఉపయోగం ఏమి ఉండదు. ఓకే, సమయం చాలా విలువైంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఛానల్ కనుక ఇప్పుడే చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.